భక్త జనప్రియులందరికీ నా ఒక ఉదయపూర్వక నమస్కారం. నేను మీ శ్రీనివాస్ దావని. ఈరోజు భగవద్గీత నుంచి 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. బుద్ధియుక్తో జహతీహ ఉబే సుకృతా దుష్కృతే తస్మద్యోగాయ యజస్వాయోగః కర్మాసు కౌశల్యం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యాజించును, అనగా కర్మఫలములను వానికి అంటవు కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశల్యము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగటకు ఇదియే మార్గము. జ్ఞాన మహర్షులారా, భక్తాజన ప్రియులారా, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ యొక్క శ్లోకం ఎట్టిదంటే, నీవు నిష్కలమైన మనసుతో జ్ఞానయోగం మార్గంన నడువు, ఈ యొక్క బుద్ధిమంతుడవై నిలువుము. అట్టి ఈ యొక్క భక్తి యోగమును నడిచినందుకు పాప కర్మ పుణ్యములన్నీ ఇక్కడే అనుభవింతువు. తుదకు నువ్వు శ్వాస ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే మార్గాన్ని చెప్తున్నాడు. మన యొక్క బుద్ధి ఎలా ఉండాలంటే, కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనిషినః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చాంతనామయం. ఏలనగా సమాబుద్ధియుక్తులై జ్ఞానులు కర్మఫలములను త్యాజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వకారమైన పరమపదమును పొందుదురు. చూడండి, భక్తజనులు ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు లేడు అనేది తర్వాత పక్కన పెడితే మనకు ఒక మార్గనిర్దేశకంగా చూపించాడు. భక్తి మార్గం ఎంతనో మనకు ఏ రూట్లో మనం నడవాలా, ఏ భాషను ఏ విధంగా మనం మలుసుకోవాలనే విధానాన్ని భగవంతుడు చక్కగా మనకు చెప్పి ఉన్నాడు. సమాబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలమును త్యాజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వకారమైన పరమపదమును పొందెదరు. అనగా మనం ఆ యొక్క మార్గాన్ని నడిస్తే పరమపదమును పొందడం అంటే ఈ లోకమున మంచి మార్గమున మంచి జీవోత్సవాన్ని గడిపి ఇదొక శ్వాస పోయేటప్పుడు ఇతడు చాలా మంచివాడు, చాలా గుణవంతుడు, చాలా చక్కనివాడు, ఎటువంటి అపరాధం ఎరగని వాడు, మహానుభావుడని పొగుడుదురు. ఆ మార్గాన్ని మనము ఈ భూమి మీద ఈ యొక్క శరీరాన్ని వదిలేటప్పటికీ నీకున్న ఒక పేరు ఏదైతే ఉందో, ఫలానా అనే పేరుందో, ఆ పేరుని భూమి మీద చాలా చక్కగా మలపాలి. అట్లాంటి పేరు ఇక్కడ నువ్వు మారుమోగిస్తే ఆ తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఆదినారాయణుడైన మహాదేవుడైనటువంటి రూపం ఏదైతే ఉందో, ఆ స్వామివారి అవతారం కానీ కనిపించని ఒక అదృశ్య రూపం ఏదైతే ఉందో ఆ తేజస్సులో నీవు కలిసిపోతావు. కనుక ఈ భగవద్గీత నామస్మరణ చేస్తూ ఏదో ఒకటి రామనామం అనండి, లేకుంటే పంచాక్షరి అనండి, అష్టాక్షరి అనండి, ఇలాంటి మంత్రం ఏదైనా మీరు ఒక రోజు దినచర్యగా ప్రక్రియ చేసుకుంటుంటే మీకు సానుభూతి